హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఫేస్ చాలా టైర్డ్గా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ పనులు 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 పనులు. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా, నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి తెలియట్లేదు, మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అనేసి. అందుకోసం మరీ అనిపిస్తుంది అనమాట. సో నేను నిన్న మా మేడంకి ఫోన్ చేసి అడిగాను. మేడం అంటే స్కూల్ మేడం అనమాట. ఫోన్ చేసి అడిగాను, ఒక 3 రోజులు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళొచ్చా అంటే, వాళ్ళ మేడం నో అని పంపించారనమాట. ఇట్ మీన్స్ వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి బుద్ధిగా చదువుకోండి, మీరు రెస్ట్ కావాలంటే మీరు వెళ్ళిపోండి, కానీ పిల్లలకి పట్టుకెళ్ళొద్దు అన్నట్టు మాట్లాడారు. సో అది మా ఇంట్లో పాసిబుల్ కాదనమాట. అందుకోసం ఏం లేదు అని చెప్పి ఇంట్లో ఉన్న. అండ్ ఐ రోట్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ మేక్స్ మీ పీస్ అండ్ హ్యాపీ అనమాట. దాంట్లో ఫస్ట్ ఇది వచ్చేసి టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఇలా చిన్న చిన్నవి నాకు చాలా చాలా ఇష్టం. కుద్దు చేసుకోవడం కూడా చాలా ఇష్టం. లైక్ స్నానం చేసినప్పుడు జస్ట్ కొంచెం స్క్రబ్ యాడ్ చేయడం బాడీలో, ఒక లైక్ ఫుట్ సోక్, ఇలాంటి చిన్న చిన్నవి. ఇట్ వోంట్ టేక్ మచ్ మనీ, అది ఎనర్జీ కూడా అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు. బట్ మన కోసం మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నట్టు చిన్న చిన్న పనులు చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇలా చూస్తుండగా నేను బ్రష్ అతకడానికి వెళ్ళాను, అప్లై చేసుకోవడానికి. ఆ బ్రష్ నాకు ఒక అరగంట వరకు దొరకలేదు అనమాట. దొరికిన తర్వాత ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. ప్లీజ్ క్లీన్ యువర్ ఫేస్. క్లీన్ చేయడం ఇంపార్టెంట్. లేకపోతే ఆ చెత్త ఏదైతే ఉందో అది మనకి ఇది మొత్తం వచ్చేస్తుందా? నేను అనుకున్నాను, ఓ మై గాడ్, ఐ వేస్టెడ్ లైక్ దిస్ మచ్. నేను అది ఉంటుంది, ఆ క్యాప్ ఉంటుంది అనుకున్నా. షిట్ 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 షిట్. అప్పుడప్పుడు వీడియోకి చక్కర్మే ఇలాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఓహో, ఇప్పుడు అన్నిటి మీద పడిపోయింది. ఇప్పుడు ఎలా క్లీన్ చేయడం? హౌ సరే, కొంచెం ఉండండి, దీన్ని క్లీన్ చేసి నేను మళ్ళీ కలుస్తాను. అండ్ ఈ మధ్య నా ఫేస్లో కొంచెం కళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందో, మీలో ఎవరికైనా అలాగ అనిపించిందా అన్నది చెప్పండి. ఎందుకంటే కొత్త సీరం యూస్ చేస్తున్నాను, అది కొంచెం పని చేస్తుందేమో. ఫేస్ మొత్తం కొంచెం క్లియర్ అయింది, కొంచెం మచ్చలు ఇవన్నీ కొంచెం బాగా తగ్గాయి, కొంచెం పింపుల్స్ రావడం తగ్గింది అని అనిపించింది. అది సీరం నేను హాల్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను అబ్బా. TASది యాంటీ మార్క్, యాంటీ యాక్నిక్ అలాంటిది ఒక సీరం యూస్ చేస్తున్నాను, విచ్ ఈస్ వెరీ గుడ్ అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా సాటర్డే నేను ఒంటిపూట చేస్తున్నాను కదా. ఒంటిపూట అంటే ఫుల్ 24 అవర్స్లో నేను ఒక్కసారే తింటానమాట. అది చేసిన తర్వాత కూడా నాకు కొంచెం బాడీ డీటాక్స్ అవ్వడం అన్నది అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. డూ ఐ మేక్ ఎనీ సెన్స్ ఆర్ నీ బొందా అంటారా చెప్పండి. ఇంక దాని తర్వాత మంచిగా ఒక థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసి మంచిగా పడుకోపోతే మన స్కిన్ నెక్స్ట్ డే కల్లా గ్లోయింగ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే డిసైడ్ అయిపోయాను, నేను మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకోపోవాలి అని చెప్పనమాట. నేను ఎక్కడికి ఎంజాయ్ చేయడానికి, మాట్లాడడానికి వీటన్నిటికీ వెళ్ళట్లేదు, వెళ్ళి పడుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఐ వాంట్ టు స్లీప్ సమ్వేర్ వేర్ నో వన్ డిస్టర్బ్స్ మీ. అంటే ఎవరు బెల్ కొట్టరు, పని మనిషి వచ్చింది, వీళ్ళు వచ్చారు, కొరియర్ వచ్చింది, చాకులోడికి బట్టలు ఇవ్వు, ఇలా ఎవ్వరు నన్ను కదపకుండా, ఏం ఫుడ్ వండుతావు, ఇవన్నీ ఏం చేయకుండా నేను పడుకోపోతాను. దాని తర్వాత మీరు చూసుకోండి, టైంకి నా ప్లేట్లో కొంచెం ఫుడ్ వేసేస్తే నేను తినేస్తాను అన్నట్టు నేను మా చెల్లెళ్ళ ఇంటికి పారిపోయాను అనమాట. అండ్ ఆటోల్లో ఈ మధ్యన పాటలు పెట్టడం మానేశారబ్బా. నాకు అది ఎంత బోరింగ్ అనిపిస్తుంది తెలుసా. ఐ డోంట్ లైక్ పుట్టింగ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఎందుకో నాకు ఆటోలు అంటే చాలా ఇష్టము, కానీ గాలి బాగా వస్తుంది కదా, ఇయర్ ఫోన్స్ పోతాయి అని నాకు ఇన్బిల్ట్లో ఉండిపోయింది. సో నేను అసలు అది పెట్టుకోను అనమాట. అండ్ అందరూ ఇంతకుముందు మనకి ఆటోలు ఎక్కగానే ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ వేసేవాళ్ళు, తర్వాత ఏ పాట వస్తుంది అని ఒక ఉత్సాహం అలాంటివన్నీ ఉంటాయి. సో అది ఇప్పుడు అసలు లేనే లేదు. అందరూ ఎవరిదాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. నా ఆటో డ్రైవర్లు మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను. కనీసం ఎవరితోనూ మాట్లాడరు. అండ్ ఏమి ఉండదు. హరీష, అన్వి అండ్ మన వైభవ్ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఉన్నాము. మా ఇద్దరి కోసం వాళ్ళు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టారు. మై చిన్న ఈజ్ బెస్ట్ అనమాట. ఫామ్ బౌల్ నుంచి ఏదో సాలడ్ ఒకటి ఆర్డర్ చేసింది, సీజర్ సాలడ్. దాంతోపాటుగా పెరి చికెన్ ఏదో డిబ్డి
అలాంటిది ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. చేసింది మా చెల్లి, నేను కాదు. అక్క ఇది తినేసి హాయిగా రెస్ట్ తీసుకో, నేను వస్తాను అని చెప్పి వాళ్ళు మేడం గారు అక్కడ 2 అవర్స్ కోసం ఎక్కడికి వెళ్ళారు. ఆవిడకి ఎక్కడో పనులు ఉన్నాయని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. సో నేను మంచిగా గుంటూరు కారం చూస్తూ, కుషాలేమో దొరికిందే ఛాన్స్ అని ఆ లక్క బీరువా అంతా కెలికేసి ఆ లక్క బొమ్మలన్నీ ఆడుతూ ఆడేసుకుంటున్నాడు అనమాట. ఓ మై గాడ్, మాకు వచ్చింది ఫ్రీడమ్ అనేసి మేము అనుకుని హ్యాపీ అయిపోయామన్నమాట. తర్వాత నేను మామ అనుకుంటూ ఆకుల్ని పీకుల్ని అనుకుంటూ తినేస్తున్నాను. అండ్ ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్. జస్ట్ 6 to 7 అవర్సే కానీ ఎంత రిలాక్సేషన్ వచ్చిందంటే వీ కెన్ వర్క్ ఫర్ నెక్స్ట్ 1 month కాదు కానీ 1 week అని నా ఫీలింగ్ వచ్చింది. ఇట్స్ సో ఇంపార్టెంట్ అండి. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది ఎవరున్నా సిబ్లింగ్స్తో మంచిగా ఉండాలి. అందుకోసమే వాళ్ళే మనకి జడ్జి చేయకుండా ఉండే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంత మనం మంచిగా అనుకున్నా కూడా సిబ్లింగ్స్తో రిలేషన్షిప్ అన్నది ఎప్పుడు పాడు చేసుకోకూడదు. చాలామంది కామెంట్లలో పెడుతూ ఉంటారు అనమాట, మీరు మీ చెల్లితో ఎందుకు బాగుంటారు, ఎలా బాగుంటారు అని చెప్పి. అదే ఎక్కువగా దూరకూడదు అనమాట. ఎవరి విషయం వాళ్ళది. సిబ్లింగ్స్ అయినా కూడా వీఆర్ 2 individual persons with 2 individual personalities. మనకు నచ్చినవన్నీ వాళ్ళ మీద రుద్దొద్దు, వాళ్ళకి నచ్చినవన్నీ మన మీద రుద్దించుకోకూడదు. అలా కొంచెం సేపు 1 day ఐ స్పెంట్ విత్ మై సిస్టర్, మోస్ట్లీ స్లీపింగ్ అనమాట. వెళ్ళా, తిన్నా, పడుకున్నా ఒక 3 hours, లెగిసా, మళ్ళీ మా చెల్లి అమ్మి బిర్యానీ ఏదో ఆర్డర్ చేసింది, అది తిన్నా, మళ్ళీ పడుకోపోయా. ఇలా ఒక డేలో 6 to 7 hours మేము కలిసి ఉంటే అందులో 5 hours ఆల్మోస్ట్ పడుకునే ఉన్నా. పడుకుని మనసుకి ఒక ఎనర్జీ, ఒక ఉత్సాహం, ఒక హ్యాపీనెస్ అన్నీ వచ్చాయన్నమాట. మీరు హ్యాపీనెస్ కోసం ఏం చేస్తారన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ కైండ్ ఆఫ్ రీజునివేటింగ్ యువర్ సెల్ఫ్. మన కోసం కొంచెం బాగా అనిపించింది అనమాట. అది ఈరోజు వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, కొంచెం మీ ప్రోత్సాహాన్ని మాకు చూపించండి. సో దట్ మనకు కూడా కొంచెం ఏమనిపిస్తుంది, ఎక్సైటింగ్ అనిపిస్తుంది టు షూట్ వ్లాగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే 8 నిమిషాల వరకు వీడియో కొంచెం లాగితే ఐ కెన్ పుట్ మల్టిపుల్ యాడ్స్ అనమాట. అందుకోసం ఇంకొక 30-40 సెకండ్లు ఉంది. సో నా బాధ కొంచెం భరించేయండి. అండ్ అలా అనమాట. సో మీ ఫేవరెట్ సిబ్లింగ్ ఎవరు? మీ ఫేవరెట్ సిబ్లింగ్ అంటే మీకు ఒక 3-4 ఉంటే అందులో మీ ఫేవరెట్ ఎవరు? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ డూ వెన్ యువర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ మీట్ అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అప్పుడు మనం కూడా తెలుసుకుందాం ఇన్ని చేయొచ్చా అని చెప్పి. కీప్ సింపుల్. రిలేషన్స్ ఎంత సింపుల్గా ఉంచుకుంటే అంత బెటర్ అనమాట. ఇంకేం చెప్పాలబ్బా, ఇంకా 5 సెకండ్లు ఉంది. సో అది ఈరోజు దీనిలో. టాటా, బాయ్ బాయ్.